శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సంతప్తక బ్రాహ్మణుడు పంచప్రేతాల కథ. విష్ణు మహిమ విస్తారంగా కనిపించే కథ వినాలందని వినతానందనుడు వేడగా అతనిని అనుగ్రహించి చెప్పసాగాడు. విరూపాక్షాది దేవవందితుడైన విశ్వవ్యాపి ఇలా. గరుత్మాన్ పూర్వకాలంలో సంతప్తకుడని తపోధనుడైన బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన తన తపోబలం వల్ల పాపరహితుడైనాడు. ఈ సంసారం పేరులోనే గాని తత్వంలో సారం లేనిది అని తెలుసుకున్నవాడై అడవులలోకి పోయి వైఖానస మునుల వృత్తిని తాను పాలిస్తూ అరణ్యంలోనే చరించేవాడు. బాహ్య చిత్తవృత్తులు అదుపులో పెట్టుకుని తద్వారా ఇంద్రియాలపై విజయం సాధించాలనే ఉద్దేశంతో తీర్థయాత్రలకు బయలుదేరాడు. కానీ దారిలో దారి తప్పి ఒక చీమల దూరని కాకలు కూడా దారి తప్పితే ఇక పట్టుకోలేని మహారణ్యంలోకి వెళ్ళిపోయాడు. అతనికి నలువైపులా బ్రహ్మాండంగా పెరిగిన చెట్లు, లతలు, పొదలు ఇక దారి తెన్ను తోచనివ్వలేదు. సాధు క్రూర జంతువులు, పక్షులు, రాక్షస పిశాచగణాలు మాత్రమే అక్కడున్నాయి. నరసంచారం లేదు. సంతప్తునికి భయం అనిపించలేదు, కానీ దిక్కు తోచలేదు. కానున్నది కాకమానది కదా, ఏదో ఒకటి జరుగుతుందిలే అనుకుంటూ ఒకవైపు సూటిగా సాగిపోయాడు. కొంతసేపటికి కీచురాళ్ల అరుపులు కర్ణ కఠోరంగాను, గుడ్లగోపుల ధూత్కారాలు భయంకరంగానూ వినిపించసాగాయి. అయినా ఆగలేదు. కానీ ఒకచోట ఒక జుగుప్సాకర దృశ్యాన్ని చూసి నిలబడిపోయాడు. అడుగు ముందుకు పడలేదు. అక్కడ ఒక మర్రి చెట్టుకు కట్టబడి వేలాడుతూ ఒక శవం ఉంది. దాన్ని 5 ప్రేతాత్మలు పీక్కు తింటున్నాయి. ప్రతి ప్రేతము చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ముఖం మీద తప్ప ఇంకెక్కడా మాంసం లేదు. చేతులు, కాళ్ళు, అన్ని అంగాలు ఎముకల మీద చర్మం కప్పినట్లున్నాయి. ముఖంలో కండ్లు లేవు. వాటి బదులు గోతులున్నాయి. ఆ గోతులలోకి జారిపోతానని భయపడి పారిపోయిందో కానీ ముక్కు అసలే లేదు. నెత్తిపై జుట్టు లేదు. అలాగని కోతిలా చూడగానే నవ్వు పుట్టించేలా కాకుండా భయంతో గుండె లవిసిపోయేలా ఉన్నాయవి. బ్రాహ్మణుడు వాటిని చూసి భయంతో మ్రాన్మడిపోగా అవి మాత్రం ఆయన చూడగానే పిచ్చి ఆనందంతో గెంతులేస్తూ వీడిని నేను తింటానంటూ ఆయన వైపు పరుగు తీసి కాళ్లను 2 ప్రేతాలు, 2 చేతులను 2 ప్రేతాలు పట్టుకోగా 5వది ఆయన తలను పట్టుకుంది. అవన్నీ భయంకరంగా అరుస్తూ అలా పట్టుకొనే గాల్లోకి లేచాయి. అంతవరకు తింటున్న శవంలో ఇంకా మాంసం ఉండిపోవడంతో దాన్ని అలా దండగ పెట్టడం ఇష్టం లేక కిందకి వచ్చి దాన్ని కాళ్లలో ఇరికించుకుని మళ్ళీ పైకి లేచాయి. అప్పుడు ఆ భయార్థుడైన సంతప్త బ్రాహ్మణుడు విష్ణుదేవుని ఇలా ప్రార్థిస్తూ తన రక్షణకై పిలవనారంభించాడు. ఆపద్రక్షక, జగన్నాయక, నాకు నీవే శరణం. నన్ను కాపాడు. దేవాధిదేవ, చిన్మయ, సుదర్శన చక్రధారి హరి, నన్ను కాపాడు. ఖగరాజారూఢుడై మొసలినోట చిక్కిన ఏనుగును తన చక్రం ద్వారా రక్షించిన సామజ వరగమనుడు నా కర్మపాసాలను కూడా ఆ మొసలి తలను వలనే ఖండించి నన్ను ముక్తిని చెయ్యాలిగాక. రమారమి 100 మంది నిర్దోషులైన రాజకుమారులను కారాగారంలో బంధించి బలిచ్చుటకు సిద్ధపడిన కర్కోటక లోకకంటక జరాసంధని ధర్మజ రాజసూయమిషచే చంపించి లోక కళ్యాణాన్ని గావించిన శ్రీకృష్ణ పరమాత్మ ఆ రాకుమారులకు వలనే నాకును విడుదల ప్రసాదించాలిగాక అంటూ మరెన్నో విధాల నా అవతారతత్వాన్ని కీర్తిస్తూ ఆర్తితో అరుస్తూ నన్నే రమ్మని పిలిచిన ఆ తపస్సంపన్నునిపై ప్రేమతో కూడిన జాలి కలగగా నేను స్వయంగా బయలుదేరాను. నేను ఆ దరిదాపులకి చేరగానే అతనిలోని ఏ తపశ్శక్తి ఆ విషయాన్ని అతనికి చేరవేసిందో ఏమో కానీ అతడు భయాన్ని వదిలేసి ఆ ప్రేతాల మోపులపై పల్లకీలో రాజులాగా సుఖంగా నిద్రిస్తున్నట్లయినాడు. నేను ఆ గుంపు వెనకే కాసేపు వెళ్ళగా అక్కడ మణిభద్రుడను యక్షరాజు కనిపించాడు. నేను తనకి ఈ ప్రేతాల సంగతి ఏదో చూడమని కనుసైగ చేశాను. వెంటనే అతడు ఆ భయంకర ప్రేతాలకి దుఃఖాన్ని, భయాన్ని కలిగించే ప్రేతరూపాన్ని ధరించి వాటి కన్నులు కలవరపడేలా, గుండె గుభిల్లుమనేలా పెద్ద భుజాలతో, బుసలు కొడుతున్న తాచుపామంత నాలుకతో, ఉచ్ఛ్వాస నిశ్వాసాలనవి భయంతో కంపించేలా తీసుకుంటూ ముందు వాటి ఎదుట నిశ్చలంగా నిలబడ్డాడు. వారు భయం నుండి తేరుకునేలోగానే 2 చేతులతో 2 కాళ్లతో ఒక ప్రేతాన్ని నోటితో ఒడిసిపట్టి భయంకరమైన పిడిగుద్దులతో వాటి ఒళ్ళు హూనం చేశాడు. వారి చేతుల నుండి బ్రాహ్మణుని విడిపించి శవాన్ని పట్టుకుని ఆ మణిభద్ర యక్షుడు మాయమైపోయాడు. మణిభద్రుని శిక్షతో, నా దయతో వారి పాపాలు నశించి బ్రాహ్మణునికి ఎదురుగా మోకరిల్లిలా అన్నారు. హే విప్రదేవ, మమ్మల్ని క్షమించండి. ఆయనకు చేతులు జోడించి ప్రదక్షిణ చేసి మరలా క్షమించమని కోరారు. దీనికి కారణం బ్రాహ్మణ దర్శనం, శ్రీహరి కరుణ, యక్షస్పర్శల వల్ల వారికి పూర్వస్మృతి కలగడమే. వారి దీన వదనాలను మరింత దీనాలాపాలు చూసి మనసు కరిగిన బ్రాహ్మణుడు వారినిలా అడిగాడు.
బాబు ఎవరు ఇదంతా ఏమిటి? ఏదైనా మాయయా లేక నా చిత్తభ్రమ? స్వామి, ఇది మాయా కాదు, భ్రమ కాదు. మేం ప్రేతాలం. మా పూర్వజన్మ దుష్కృతాల వల్ల ఇలా మాకు ప్రేతయోని ప్రాప్తించింది. ప్రేతములారా, మీ పేర్లేమిటి? మీరేం చేస్తూ ఉంటారు? మీకు ఈ దుర్దశ ఎలా ప్రాప్తించింది? నా పట్ల మీ ప్రవర్తనకి, అందులోని మార్పుకి కారణమేమిటి? ద్విజోత్తమ, మీ ప్రశ్నలన్నింటికీ ప్రత్యుత్తరాలు ఇస్తాము. మా పేర్లు పరిషిత, సూచీముఖ, శీఘ్రగ, రోధక లేఖకులు. సామాన్య మానవులే అనుకుని మిమ్మల్ని పట్టుకున్నాం. మీరు యోగిరాజని, విష్ణు భక్తులని తెలిసాక పూజిస్తున్నాము. మీ స్పర్శ మాత్రానే మా పాపాలన్నీ ఎగిరిపోయాయి. మీ నామధేయాలు విచిత్రంగా వినిపిస్తున్నాయి. ఇవి అర్థం లేనివని నాకు అనిపించడం లేదు. మీరు నాకు విస్తారంగా మీ గురించి వివరించండి అని బ్రాహ్మణుడు ఆదేశించగానే ఆ ప్రేతాలు ఒకటొకటిగా ఇలా చెప్పసాగారు. బ్రాహ్మణోత్తమ, ఒక మారు నేను శ్రాద్ధం పెట్టాల్సి వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణుని నియమించుకున్నాను. ఆ వృద్ధ బ్రాహ్మణుడు నడవలేక నడుస్తూ బాగా ఆలస్యంగా వచ్చాడు. నేను ఆకలికి తాళలేక శ్రాద్ధకర్మ చేయకుండానే ఆ శాకపాకాలు తినేశాను. బ్రాహ్మణునికి పరిషిత అనగా పాసిపోయిన అన్నాన్ని ఎక్కడి నుంచో తెప్పించి మరీ పెట్టాను. నేను ఇలా దుష్టప్రేతాన్ని కావడానికి, నా పేరు పరిషితుడు కావడానికి కూడా అదే కారణం. బ్రాహ్మణ దేవత, నా పేరు సూచీముఖుడు. ఒకానొక బ్రాహ్మణి తీర్థస్నానానికై భద్రవట తీర్థానికి వచ్చింది. ఆమె 5 ఏళ్ల కొడుకున్నాడు. ఆమె అతన్ని చూసుకునే జీవిస్తున్నట్లుంది. నేనప్పుడు క్షత్రియ యువకునిగా జన్మించి ఉన్నాను. అలవిమీరిన ఉల్లు పొగరు, క్రూరత్వాలతో ప్రజలను హింసించేవాడిని. నేను ఆ బ్రాహ్మణీ పుత్రుల దారి కాచి అతని తలపై పిడికిలతో బాది వారి సామాన్లన్నింటినీ లాగేసుకున్నాను. ఆ పసివాడు దాహమని ఏడుస్తుంటే తల్లి అతనికి ఒక చిన్న పాత్రతో నీళ్ళిచ్చింది. నేను పాత్రను దౌర్జన్యంగా లాగేసుకుని ఖాళీ చేసేశాను. భయ సంత్రస్తుడై, దాహ వ్యాకులుడై ఆ పిల్లవాడు అప్పుడే మరణించాడు. అతని తల్లి ఆ గర్భశోకాన్ని తట్టుకోలేక అక్కడే ఉన్న నూతిలో దూకి అసువులు బాసింది. ఆ మహాపాపం వల్ల నాకు ఈ ప్రేతయోని ప్రాప్తించింది. పర్వతాకార శరీరుడే కాని నాకు నోరు లేదు. కొంగలాగా సూది మొక్కుంది. నాకు ఆహారం దొరికినా దాన్ని తినడానికి చాలాసేపు కష్టపడాలి. నేను ఆ రోజు బ్రాహ్మణ బాలకుని నీరు తాగనివ్వకుండా చేసినందుకు ఇలా అనుభవిస్తున్నాను. నా ఈ నోరు కలిసిన ముక్కు నా పేరుని సూచీముఖుడిని చేసింది. భూసురేంద్ర, నా పేరు శీఘ్రగడు. నేను ఒకప్పుడు ఒక ధనవంతుడనైన వైశ్యుడను. ఆ జన్మలో నా మిత్రుడు ఒకనితో కలిసి ఇతర దేశాలకు వ్యాపార నిమిత్తమై వెళ్ళాను. నేను కటిక పేదవాణ్ణి కాకపోయినా నా మిత్రుని వద్ద అశేష ధనరాశులుండడంతో నాలో లోభం, దానివల్ల క్రౌర్యం పెరిగాయి. మేమిద్దరం వ్యాపారం చేసి వెనుకకు మరలి వస్తున్నప్పుడు దారిలో తగిలిన ఒక నదిని పడవ సహాయాన దాటుతుండగా సూర్యుడు అస్తమించాడు. మసక చీకటిలో ప్రయాణికులంతా ఎవరి గోలలో వారున్నారు. చాలామంది అలసట కారణంగా కునుకుపాట్లు పడుతున్నారు. వారిలో నా మిత్రుడు కూడా ఉన్నాడు. అతడు నా తొడ మీదే తలపెట్టి నిశ్చింతగా నిద్రపోసాగాడు. నేను అతన్ని ప్రవాహంలోకి తోసేశాను. చీకటిలో ఎవరు చూడలేదు. అతని వద్దనున్న బహుమూల్య ప్రదాలైన రత్నజటిత స్వర్ణాభరణాలు, ముత్యాలు, బంగారు కాసులు అన్నీ పట్టుకుని మా ఊరొచ్చేశాను. నా మిత్రుని పత్నితో దారిదోపిడీ దొంగలు మాపై దాడి చేయగా ఆమె భర్త దొరికిపోయాడని, వారతని సొత్తంతా దోచుకుని అతన్ని చంపేశారని చెప్పేశాను. నేను మరో దారంట తుప్పల వెంట నా సొమ్ముని పట్టుకుని పరిగెత్తి ఏదో చావు తప్పి కన్నులొట్టబోయిన చందాన ఇల్లు చేరానని చెప్పాను. నా జీవితాన్నంతటినీ ఆ పాపపు సొమ్ముతోనే గడిపాను. శీఘ్రంగా డబ్బు సంపాదనలో ముందుకెళ్లానని నన్ను శీఘ్రగుడు అన్నారు. కానీ ఆ పాపానికి నాకిలా ప్రేతయోనిలో పుట్టుక వస్తుందని ఎవరు ఎరగరు కదా. విప్రోత్తమ, నా పేరు రోధకుడు. నేను శూద్రజాతికి చెందినవాడను. రాజభవనం నుంచి నాకు పెద్ద పెద్ద గ్రామాలు 100పై అధికారం ఇవ్వబడింది. నా కుటుంబంలో వృద్ధులైన తల్లిదండ్రులు, ఒక తమ్ముడు మాత్రమే ఉండేవారు. అయినా లోభం కొద్దీ నా తమ్ముడిని వేరే కాపురం పెట్టుకోమని తగిలేశాను. వాడికి ఏమీ లేదు. అన్న వస్త్రాలు లేక అవస్థపడుతున్నాడని తెలిసి నా తల్లిదండ్రులు రహస్యంగా నా గృహం నుంచి అన్ని వస్తువులు పంపేవారు. నేను ఇది విని అగ్గిరాముడినైపోయి నా తల్లిదండ్రులని సంకెళ్లతో బంధించి ఒక గదిలో పడేశాను. వారు అతి కష్టం మీద విడిపించుకుని ఆత్మాభిమానం దెబ్బతిన్నదనే బాధతో విషం మింగి మరణించారు. నా తమ్ముడు ఏమీ లేక ఎక్కడెక్కడో తిరుగుతూ ఏమైపోయాడో తెలియలేదు. వృద్ధులను బంధాలతో రుద్ధం చేశాను కాబట్టి రోధకుడనే పేరు నిలిచింది. ఈ మహాపాపాల వల్ల నేను ఇలా ప్రేతయోనిలో పడి ఉన్నాను. హే విప్రదేవ, నన్ను లేఖకుడంటారు. పూర్వం
ఉజ్జయిని నగరంలో బ్రాహ్మణునిగా జనించాను. మా రాజుగారు నన్ను ఒక బ్రహ్మాండమైన కోవెలకు పూజారిగా నియమించారు. ఆ గుడిలో విభిన్న నామాలతో ఎన్నో విగ్రహాలున్నాయి. స్వర్ణ నిర్మితంలైన ఆ విగ్రహాలలో అవసరమైన చోట పలు విలువైన రత్నాలు తాపడం చేయబడ్డాయి. వాటిని రోజు పూజిస్తూ పుణ్యాన్ని వెనకేసుకోవలసిన నేను లోభమోహాలచే రాకాసి మనసు గలవాడినే డబ్బు వెనకేసుకోవాలనే వాంఛ పుట్టి మహాపాపినైపోయాను. బుద్ధి పాపాసక్తమైపోతే బ్రాహ్మణుడైనా పూజాధికారైనా ఒకటే, రాక్షసుడైనా పిశాచమైనా ఒకటే. నేనొక సూదిగా వాడిగా ఉన్న ఇనుప ఆయుధాన్ని చేపట్టి ఆ విగ్రహాలకున్న బంగారాన్ని రత్నాలను పెకలించి వేసి దాచేసుకున్నాను. మర్నాడు ఎప్పటిలాగే కోవెల తెరిచి గోలగోల పెట్టేశాను. ఏమీ తెలియని వాడిలా. రాజుగారు ఆ రూపుమాసిన విగ్రహాలను చూసి ప్రజ్వలితాగ్ని వలె క్రోధంతో రగిలిపోయారు. ఈ పని చేసిన దొంగను, దైవద్రోహిని, వాడు బ్రాహ్మణుడైనా సరే పట్టుకొని నేరాన్ని నిరూపించి వాణ్ణి నా చేతులతోనే చిత్రవధ చేసి చంపేస్తాను అని దేవుని ఎదుట ప్రతిజ్ఞ చేశారు. ఆయన బ్రాహ్మణుడైనా సరే అనడంతో అనుమానం ఏదైనా నా మీద కలిగిందేమో అనే అనుమానం నాకు కలిగి రాత్రికి రాత్రే రాజమందిరంలో ప్రవేశించి ప్రశాంతంగా నిద్రిస్తున్న రాజును చంపేసి అటునుంచటే రత్నాలు, బంగారం పట్టుకొని పారిపోయాను. దాంతో భూదేవికి కూడా నా మీద అసహ్యం కలిగిందేమో. అలా పారిపోతూ దారి తప్పి ఘోరారణ్యంలో దిగబడి అక్కడ ఒక ఆకొన్న పులివాత పడి చనిపోయాను. కలం వంటి సాధనంతో మహాపాపం చేశాను కాబట్టి నన్ను నరకంలో లేఖకుడని పిలిచారు. అక్కడ ఎనలేని బాధలు అనుభవించి ఇలా ప్రేతయోనిలో పడ్డాను. ఇలా 5 ప్రేతాలు వినయంతో తమ పన్నాలను విడిపించగా బ్రాహ్మణుడు జాలిపడి వారి ప్రస్తుత పరిస్థితిని గురించి అడగగా వారిలా చెప్పుకొని విలపించారు. ఓ ద్విజేంద్ర, ఎక్కడ వేద మార్గం అనుసరించబడుతుందో, ఎక్కడ లజ్జ, ధర్మం, దమం, క్షమ, ధృతి, జ్ఞానం ఉంటాయో అక్కడ మేము ప్రవేశించలేము. శ్రాద్ధ తర్పణ కర్మలు చేయబడిన గృహాల్లో మేము దూరగలం. అక్కడి మనుషుల రక్తమాంసాలు వారికి తెలియకుండానే అపహరించి ఆరగిస్తాం. వారి ఏ జబ్బు లేకుండానే నీరసించిపోతారు. మా ఆహారం పరమాసహ్యకరం. మలం దగ్గర నుంచి శవం దాకా అన్నీ తింటాం. మాకే సిగ్గనిపిస్తుంది, అయినా తప్పదు. మేము అజ్ఞానులం, తామసులం, మందబుద్ధులం. ఏమాత్రం దైవశక్తి అలికిడి విన్నా భయంతో పారిపోయే పిరికి జనాలం. మాకు ఈ ప్రేత జన్మ ఎప్పుడు పూర్తవుతుందా అని చూస్తూ ఉంటాం. బ్రాహ్మణుడు వారి బాధలు వింటుండగానే నేను, అనగా గరుడునికి ఇదంతా చెప్తున్న విష్ణువు, అతనికి దర్శనమిచ్చాను. హృదయంలో నివసించే అంతర్యామి పురుషస్వరూపంలో సాక్షాత్కరించిన నన్ను చూడగానే ఆ విప్రుడు నేలపై సాష్టాంగపడిపోయి నమస్కరించి స్తుతులతో నన్ను సంతుష్టపరిచాడు. అతని దయ వల్ల ఆ ప్రేతాలు కూడా నన్ను చూడగలిగాయి. అన్ని రకాల ప్రాణులను కేవలం నీ దయతోనే, వారికి అర్హత లేకపోయినా నీవు ఉద్ధరించగలవు. మహాప్రభో, నీకు నమస్కారం అని పలుకుతున్న ఆ బ్రాహ్మణుని మనసులోని కోరికను అర్థం చేసుకుని నేను వారందరికీ ఉత్తమ లోకాలు ప్రసాదించాను. నా ఇచ్ఛ మేరకు అత్యంత తేజం గల శ్రేష్ఠ ఆకాశగమనం చేయగల గంధర్వ అప్సరయుక్తంలైన 6 విమానాలు అక్కడికి వచ్చి ఆ బ్రాహ్మణుని పంచప్రేతాలను ఎక్కించుకొని నా లోకానికి తీసుకొని పోయాయి అని చెప్పారు శ్రీ మహావిష్ణువు. ఓం శాంతి శాంతి శాంతి.